హాయ్ అండి. ఈరోజు అమ్మవారి గుడికి వెళ్తున్నాం. ఛానల్లో ఫస్ట్ వీడియో అమ్మవారికి సంబంధించింది ఉండాలని అందుకనే ఫస్ట్ ఆమె దర్శనం చేసి ఆమె ఆశీస్సులు తీసుకొని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అందుకనే త్వరగా స్టార్ట్ అయిపోయాం ఇక్కడి నుంచి. నైట్ ఎందుకు ప్లాన్ చేసామంటే పగలైతే అస్సలు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి విజయవాడలో. అందుకని నైట్ ప్లాన్ చేసాం. మా పిల్లలు చక్కగా పడుకున్నారు. సాయంత్రం 7:30 అయినా సరే గాలుపులు వీస్తూనే ఉన్నాయి. ముఖమంతా ఒకటే మంటలాగా వేడి సెగలాగా ఒక మైక్రోవేవ్లో పెట్టేసినట్టు అయిపోయింది. టైం 7:30 అయినా చాలా 7 కాలం కదా స్లోగా కొనుక్కోయా. ఇంకా దారిలో వెళ్తుంటే మామిడికాయలు సాయంత్రం 7 అయితే చాలు బుట్టలతో తెచ్చి అమ్ముతుంటారు హోల్సేల్గా. ఇంకా మా అత్తయ్య అడగమందని ఇంకా మా ఆయన గుర్తు చేశాడు. ఇంకా సో అక్కడ ఆగుతున్నాం. అక్కడ రేట్లు కూడా అంతగా తగ్గినట్లేదు, మీరే చూసేయండి. ఎంత బుట్ట అంతా పిల్లడు పట్టుకోతాడు. వీడియో ఎంత అండి బుట్ట? ఎంత? 1000. ఎన్ని ఉంటాయి? 60 కాయలు, 5 డజన్లు. అప్పుడు డజన్ ఎంత పడుతుంది? డజన్ ఎంత? డజన్ ఎంత లెక్క పడుతుంది? అయితే డజన్ ఎంత పడుతుంది? 1000 రూపాయలు చెప్పారు. 5 డజన్లు కదా, 200 డజను. 60 అన్నారు. 60 5 డజన్లు 200. అదే డజన్ వచ్చి 200. బంగిరిపిల్లి రసాలు 2 ఉన్నాయా? 2 ఒకటేనా? ఇవి ఎంత? 60 ఇద్దామంటే కాయ 10 రూపాయలు పడుతుంది. ఎంత అన్నారు? 500 చెప్తామండి. 60 కాయ కదా. అవి చిన్న సైజు అంట. చిన్న సైజు వచ్చి 500 అంట. 60 కాయలు పైన ఉన్నాయండి. అక్కడ బేరం అయితే కుదరలేదు, 1000 రూపాయలు చెప్తున్నారు. నేను బేరం అడగలేదు, తగ్గించేమి. మా అత్తయ్యకి ఫోన్ చేస్తే ఇంక రేట్ ఎక్కువ చెప్తున్నారు, ఇంటికాడ ఇంకా తక్కువకి ఇచ్చారు, ఇంకా అక్కడ ఇంకా తగ్గిద్దని చూస్తే ఇంకా ఎక్కువ రేటు చెప్తున్నారు అన్నారు. అయినా 2 days తర్వాత వాళ్ళు ఊరు వెళ్తారు, అందుకనే అడగమన్నారు. అప్పుడు వచ్చి వాళ్ళే చూస్తూ ఉన్నారు. అసలుకి ఎంత ఉండిద్దా ఏంటని నేను అడిగాను. ఎప్పుడూ అక్కడ అడగలేదు, చూడడం తప్పించి ఎప్పుడు రేట్ అడగలేదు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయి డైరెక్ట్గా 1 town వచ్చేసాం. 1 town మార్కెట్ దగ్గరికి వచ్చాం. ఇంకా ఆటో పెట్టడానికి ఇప్పుడు ప్లేస్ ఎత్తుక్కోవాలి. కొంచెం ముందుకెళ్తే వినాయకుడి గుడి వచ్చిద్ది. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఆ వినాయక స్వామి గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని అప్పుడు అమ్మవారి గుడికి వెళ్తాం. ఇంకా కనిపిస్తుంది కదా వినాయకుడి గుడి. ఫస్ట్ అక్కడికి వచ్చి దర్శనం చేసుకొని అప్పుడు అమ్మవారి గుడికి వెళ్తారు ఎవరైనా. కానీ మాకు ఈసారి కుదరలేదు. ఆటో పెట్టడానికి ముందు ఆ ప్లేస్ లేక ఆ పిల్లలతోటి ఇదైపోయి ఇంకా అమ్మవారి గుడికి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. ఇంక ఇటు చూస్తే ప్రకాశం బ్యారేజ్ నైట్ టైం చూడటానికి చాలా బాగుండిద్ది. చాలామంది 12ంటికి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటారు, కేకులు కట్ చేసుకుంటారు. చాలాసార్లు చేసుకున్నాం మేము కూడా. ఇంకా చూడాలనిపించిందంటే చాలు వచ్చేస్తాం. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అటువైపు. కొంచెం ముందుకెళ్తే బ్యారేజ్ దాటంగానే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఉండిద్ది కాబట్టి ఇంకా చీటికి మాటికి మేము అటు తిరుగుతూనే ఉంటాము. ఇంకా అటు సైడ్ గుళ్ళు ఉన్నాయి, చాలా బాగుంటాయి. అసలు 2 కళ్ళు చాలు, అంత బాగుంటాయి. ఆ కొండ మీదకి ఎక్కి చూస్తే
మొత్తం విజయవాడ అంతా కనబడిద్ది, అంత బాగుండిద్ది. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మొత్తం విజయవాడలో ప్లేసెస్ ఏమున్నాయి, ఎక్కడెక్కడ తిరిగితే ఎంత ఖర్చు అవుతుంది, అవన్నీ ఫుల్ వీడియోస్ అవన్నీ ముందు ముందు కనిపిస్తాయి. ఇంక మేము అమ్మవారి గుడికి వచ్చేసాం. ఇక్కడి నుంచి ఆటో ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి లేదు, ఇక్కడి నుంచి బయట పెట్టేసుకొని ఇంక దర్శనానికి వెళ్ళిపోవడమే. సో మమ్మల్ని ఇక్కడ దింపేసి మా ఆయన ఆటో పెట్టొచ్చాడు. ఇంకా లైన్లోకి వస్తే ఎక్కువగా ఈ లైన్ ఎప్పుడు వాడతారంటే, ఎక్కువగా ఈ దారిని నవరాత్రుల టైంలో, తర్వాత భవానీ దీక్ష టైంలో ఎక్కువ వాడతారు, జనాలు ఎక్కువ వస్తారని. నార్మల్గా ఇటే వెళ్ళాల్సిన లేదు, పక్కన ప్లేస్ కనిపిస్తుంది కదా, అటు నుంచైనా వెళ్ళిపోవచ్చు మనం. ఇంకా మా బుడ్డోడిని ఎత్తుకొని నేను వీడియో తీసుకొని ఆ తిప్పలు నేను పడుతుంటే మా బుడ్డోడు మాత్రం చక్కగా పడుకున్నాడు. ఆ 5 నిమిషాలే పడుకుంటాడు, మళ్ళీ లేచిపోతాడు. పక్కన దారి అని చెప్పాను కదా, స్ట్రైట్గా ఇటు నుంచైనా వెళ్ళిపోవచ్చు. పక్కన మండపం లాగా ఉంది కదా, ఇన్నాళ్ళు అటు నుంచి ఉండేది, ఇప్పుడు ఇటు సైడ్కి లెఫ్ట్ సైడ్కి మార్చారు. ఇంకా వచ్చేసాం. ఇంకా 7 అంతస్తులు ఎక్కాలి నార్మల్ టైంలో అయితే. మామూలు టైంలో కూడా ఎక్కుతారు, కానీ చిన్నపిల్లలు ఉంటే కొంచెం ముసలి వాళ్ళందరికీ లిఫ్ట్ ఉండిద్ది, లిఫ్ట్లోంచి వెళ్ళిపోవచ్చు. రద్దీగా ఉన్నప్పుడు కాకుండా ఇలాంటి ఖాళీగా ఉన్నప్పుడు అయితే ఎంతమందికైనా లిఫ్ట్లోంచి వెళ్ళనిస్తారు. సాయంత్రం పూట వచ్చాం కదా, ఖాళీగా ఉండడం వల్ల ఇంక లిఫ్ట్లో వచ్చేసాం మేము. ఇంకా పైన చూస్తే విజయవాడ మొత్తం కనిపిస్తుంది. అక్కడ దూరంగా కొండ ఉంది కదా, గాంధీ హిల్స్. ఇంక విజయవాడ అంతా ఎంత అందంగా లైటింగ్ తోటి ఎన్నిసార్లు వచ్చినా కొత్తగానే అనిపించిద్ది అక్కడికి వెళ్ళిన ప్రతిసారి. ఇంక ఇటువైపు కృష్ణా నది మొత్తం చూపిస్తాను ఒక్కొక్కటిగా, 1 by 1. గీట అమ్మవారి గుడి వైపు ఇది. అక్కడి నుంచి రాబుద్ది కాలా, మా ఆయన బలవంతంగా తీసుకెళ్ళాడు, కానీ అలాగే అక్కడ ఉండాలనిపించింది. ఇంకా భయం కూడా వేసింది, ఎందుకంటే అక్కడ ఫోన్ అలౌడ్ కాదు, అక్కడ వీడియోలు తీయకూడదు. మ్యాక్సిమం తీయచ్చు అన్నంత వరకు తీసాను, ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి. ఇంకా లోపలికి అలౌడ్ అస్సలు ఉండదు, అడుక్కి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కాబట్టి మనం లోపలికి అలౌడ్ ఉండదు. ఇంకా తిన్నంగా దర్శనం చేసుకొని వచ్చేసాం మేము. ఇంకా బయట ఇంకా 2 ఫొటోస్ దిగేసి ఇంకా భోజనానికి దిగిపోయాం. నాకు తెలీదు సాయంత్రం పూట కూడా భోజనం ఉండిద్దని. నాకెప్పుడు మధ్యాహ్నం వెళ్ళటం, భోజనం చేసుకోవటం, వచ్చేయడం, దర్శనం చేసుకోవడం, వచ్చేయటమే, కానీ సాయంత్రం పూట ఎప్పుడూ తినలేదు. 7వ అంతస్తు నుంచి 3వ అంతస్తుకి దిగాలి కింద భోజనాలకి. సో మా వాళ్ళు ముందు దిగుతున్నారు, నేను పిల్లోడిని వేసుకొని వెనకాల నెమ్మదికి దిగుతున్నా. వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు. సాయంత్రం మేము దర్శనం అయ్యేసరికి 8:30 అలాగైపోయింది, 8:30, 9. ఇంకా అన్నప్రసాదం లైన్లోకి వచ్చేసా అండి. ఇదే అన్నప్రసాదం లైన్. అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటే ఖచ్చితంగా ఫోన్ తీసేసుకునేవాళ్ళు, ఎందుకంటే ఫోన్ అలౌడ్ ఉండదు పైన కొండపైన. మామూలుగా తీసుకెళ్ళచ్చు, కానీ అసలు కిందే ఇచ్చేయమంటారు. చాలామంది కొంచెం అటు ఇటుగా తీసుకొని వెళ్ళిపోతుంటారు, చూస్తే మాత్రం ఊరుకోరు. ఇవన్నీ తిరగాలి, అక్కడ వెళ్ళాలి, ఖాళీ చూసి ఖాళీ ఉన్నప్పుడు కూడా మొత్తం నడవాలా? సాధారణంగా అయితే ఇంత తక్కువగా అమ్మవారి గుడిలో ఉండడం అనేది జరగదు, ఎప్పుడు జనం ఎక్కువే ఉంటుంది. సో ఎప్పుడు వచ్చినా సరే భోజనాలకి లైన్లో ఉండాల్సి వచ్చేది. ఒక్కొక్కసారి వెళ్ళిపోయేవాళ్ళు ఆ లైన్లో ఉండలేక. అక్కడికి వీళ్ళు 4 అంతస్తులు దిగేసరికి కూర్చునిపోయారు. ఇంకా భోజనానికి వస్తే బఫే పెట్టారు. నేను ఫస్ట్ టైం అండి పుట్టి పెరిగి అమ్మవారి గుడిలో బఫే తింటాం సాయంత్రం పూట. ఎప్పుడు కూర్చొనే తినేవాళ్ళం, కానీ బఫే అనేది ఇదే ఫస్ట్ టైము. సాంబార్ రైస్, పప్పు వేశారు. అంటే ఫస్ట్ ఆ రైస్ అయిపోయింది మాతోటే లాస్ట్. మాతోటే అంటే మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు లాస్ట్. మాకు ఇంకా సాంబార్ రైస్ వచ్చింది, మాకే స్టార్టింగ్ అనమాట సాంబార్ రైస్. మా అబ్బాయిని చక్క తింటున్నాడు బుద్ధమంతుడిలాగా ఒక దగ్గర కూర్చొని. ఇదంతా అసలు సిట్టింగ్ ఏరియా ఉండేది, తీసేసి ఇంకా భోజనం బఫేలా పెట్టేశారు. ఇలా కూడా బాగుంది, కానీ ఫస్ట్ టైం నేను అమ్మవారి గుడిలో ఇలా తింటాం. బుడ్డోడు ఆడుకుంటున్నాడు చక్కగా.
ఇంకా గబగబా భోజనం చేసి వెళ్ళాడు మంచినీళ్ళు తాగటానికి. పిల్లోడు అసలు ఉండట్లేదు, వేడి చాలా వేడిగా ఉందండి. నైట్ 9 అవుతున్నా సరే వేడిగానే ఉంది విజయవాడలో అయితే. బందీ అయిపోయావా? కాసేపట్లో రిలీజ్ అయిపోదు మా ఆటోలో. ఉండను అనుకోవాలి. ఇంకెళ్ళిపోతున్నామండి అమ్మవారి గుడి. బాయ్ చెప్పేసి ఇంకా ఫస్ట్ బ్లాగ్ అనాలో వీడియో అనాలో అంత ఐడియా లేదు, కానీ ఫస్ట్ వీడియోకి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. కొంచెం మొఖం చూపించి మాట్లాడచ్చుగా. మొఖం చూపించమంటే జుట్టుతో సమాధానం చెప్పేస్తున్నాడు. ఆ జుట్టు ఏంటి అంత పెంచుకున్నారు ఇద్దరు అంటే మొక్కులు ఉన్నాయండి. సో ఆ వీడియోస్ కూడా వస్తుంటాయి ముందు ముందు. సో అలా నెమ్మదిగా వచ్చేసాం కిందకి. ప్రసాదం ఏం తీసుకోలేదు, ఎందుకంటే మాటికి వస్తూనే ఉంటాం కదా, అందుకని ప్రసాదం ఏం తీసుకోలేదు. ఎక్కడో పెట్టాడు ఆటోని, ఇప్పుడు అక్కడికి నడుచుకొని వెళ్ళాలి. సో నడుచుకొని వెళ్తున్నాం నెమ్మదిగా. ఎంతలో మా బొడ్డోడు వాటర్ అంటే తీసుకెళ్ళడానికి వెళ్ళాడు మా ఆయన. తీసుకొచ్చిన తర్వాత ఇంకా కూర్చుంటున్నాం అక్కడ. వెళ్ళాడు వాటర్ బాటిల్కి. ఇంకా మేము ఇక్కడ కూర్చున్నాం. కిందకి ఏదో నడుచుకొని వచ్చినట్టు, లిఫ్టే వచ్చేటప్పుడు నడుచుకొని వచ్చిన, వెళ్ళేటప్పుడు లిఫ్ట్లో వెళ్ళాం, కానీ ఏదో నడుచుకొని వచ్చినట్టు కాళ్ళన్నీ నిప్పులు వచ్చేసాయి. పాప మా అబ్బాయి అయితే కూర్చుని పోతున్నాడు ఎక్కడ పడితే అక్కడ. నేను కూర్చుందాం అనుకున్నాను, కానీ అసలు ఆ షాప్ వాళ్ళు ఇలా కూర్చోడానికి వెళ్తే చాలు పక్కకి వెళ్ళిపో అంటున్నారు వాళ్ళు. సో నేను కూర్చోలే. వాడిని కూడా వచ్చే లేచిపో. మా బొడ్డోడు ఏంటి నాకు ఈ తిప్పలు వేడిలో తీసుకొచ్చేసారు అనుకుంటున్నాడు. ఆ నోట్లో పీక అలానే ఉండాలి, రాకపోతే పీక పాకం పెడతాడు మమ్మల్ని. సో మాటల్లో వచ్చేసాడు. ఆటో అక్కడ పెట్టి ఆటో ఎక్కేసిన తర్వాత బండి స్టార్ట్ అయితే కొంచెం గాలి వచ్చిందండి. అసలుకి నడుస్తుంటే గాలే లేదు, ఏదో పగలు వెళ్ళినట్టు చెమట్లు. ఇంకొచ్చేటప్పుడు కూడా వినాయక స్వామికి దండం పెట్టేసుకొని అప్పుడే క్లోజ్ చేస్తున్నారు గుడిని. ఇంకా అలా ఫ్లైఓవర్ ఎక్కిపోయాం. సో ఈ వీడియోకి ఇంతేనండి. ఏంటి ఇలా ఉందని అనుకోవద్దు, ఫస్ట్ వీడియో కదా, కొంచెం అటు ఇటు ఉన్నా సరే కొంచెం పట్టించుకోమాకండి. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసేయండి. సో బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.